నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో భృగునంది నాడి జ్యోతిష్య పండితులు రామకోటేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అమ్మా. సార్, మీరు జనరల్గా చాలాసార్లు చెప్తూ ఉన్నారు ఆదిత్య హృదయం సూర్యాష్టకం అని. అయితే ఆదిత్య హృదయం ఎవరెవరు పఠించాలి, అలాగే సూర్యాష్టకం ఎవరెవరు పఠిస్తే మంచిది, ఆదిత్య హృదయం పఠించడం వల్ల విశేషంగా జరిగే లాభాలు ఏంటి, అలాగే సూర్యాష్టకం పఠించడం వల్ల కూడా మనకి వచ్చే లాభాలు ఏంటి అనేది చెప్పండి సార్. నమస్కారం. సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం. అవును సార్. దినరాజు. అంతేకాకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అంటాం. దశావతారాల్లో పురాణాలు చదివినప్పుడు శ్రీరామచంద్రుడు తన వంశకర్త అయిన సూర్య భగవాన్ని ప్రార్థించేశాడు. మీరు లౌక సినిమాలో చూసే ఉంటారు. సప్తాస్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపత్రంధరం దేవుని తమ సూర్యం ప్రణమామి అంటూ ఆయన అన్నారు. అది సూర్యాష్టకంలోనిది, ఆదిత్యుడు కాదు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ కూడా నిత్యము సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించేవారు. అందువల్ల అంతటి గొప్పవాళ్ళు కూడా సూర్యభగవాన్ని నిత్యం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అందరం ప్రార్థించాలి. అయితే సూర్యభగవాన్ని రకరకాలుగా ప్రార్థించవచ్చు. చాలామందికి ఇవన్నీ స్తోత్రాలు చదవడానికి అవకాశం లేనప్పుడు సూర్యదేవాయ నమః అని 5 సార్లు నామస్మరణ చేసినా కూడా సూర్యభగవానుడు అనుగ్రహిస్తాడు. అలా కాకుండా కొన్ని సందర్భాల్లో ఆదిత్య హృదయం మాత్రమే ఉపయోగించాలి. ఆదిత్య హృదయం అసలు మొట్టమొదటి ఎప్పుడు పుట్టింది, ఎవరు చెప్పారు అంటే శ్రీరామచంద్రుడు మహాబలశాలి అయినటువంటి రావణాసురుడితో యుద్ధం చేసినప్పుడు ఆయన బలహీనుడయ్యాడు, నిశ్చేజుడయ్యాడు. మహా తేజస్వి అయినటువంటి సూర్యభగవాను నుంచి శక్తిని సంపాదించుకున్నాడు. సూర్యభగవానుడు మహా తేజస్వి, అది అందరికీ తెలిసిన విషయం. బాగా శక్తిమంతుడు. ఆయన్ని ప్రార్థించితే మళ్ళీ ఈ శక్తి వస్తుంది. అందుకోసమే అగస్త్య మహర్షి సప్తర్షుల్లో ఒకడైనటువంటి వాడు చాలా గొప్ప ఋషి అయినటువంటి అగస్త్య మహర్షి వచ్చి సూర్య భగవాన్ని ప్రార్థన చేయమని చెప్పి ఆదిత్య హృదయం పఠిస్తూ సూర్య భగవాన్ని తను ఉపదేశించాడు. అక్కడ పూజ చేశారు. పూజ చేసేటప్పటికి ఆ తర్వాత ఈయనకి శక్తి వచ్చింది. అంటే నిస్తేజంలోంచి శక్తిమంతుడయ్యాడు, తేజస్సు వచ్చి శక్తిమంతుడయ్యాడు. అప్పుడు అందుకే మీకు తత్వ యుద్ధ పరిశ్రాంతం అని మొదలవుతుంది ఆదిత్యుడు. అది అలాంటి సందర్భాలు మనకు కూడా ఏంటి, జబ్బు చేసినప్పుడు ఏమవుతుంది, మనం బలహీనం అవుతాం, శక్తి ఉండదు, కళ తప్పిపోతుంది, ముఖం పోయింది అని అంటారు. అదే తెల్లగా ఉండేవాళ్ళు కూడా చామన్ ఛాయకి వచ్చేసేసినట్లు కనపడతాను. చామన్ ఛాయ్ కావడం ఇంకా నల్లగా, అది అంటే ఆ తేజస్సు పోతుంది, వెలుగు కాంతి అవి పోతాయి, బలహీనంగా ఉంటారు, శక్తి ఉండదు మనకు జబ్బు చేసినప్పుడు. అందుకనే అదే ఆయన్ని ప్రార్థించితే, సూర్య భగవాన్ని ప్రార్థించితే ఆ శక్తి వస్తుంది. అప్పుడు ఆదిత్య హృదయం వాళ్ళు పఠించాలి. ఇదే కాకుండా వేరు వేరు సందర్భాల్లో అక్కడ ఏం చేశాడు, యుద్ధానికి వెళుతున్నప్పుడు, యుద్ధంలో పాల్గొంటున్నప్పుడు శక్తిహీనుడయ్యాడు శ్రీరాముడు. అలాగే మనం ఎవరమైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు, యుద్ధ భూములు లాంటి వాటిల్లోకి వెళ్ళినప్పుడు, కొన్ని సమరభూములు లాంటి సమరం చేస్తాం. యుద్ధానికి వెళ్ళనక్కర్లేదు, పాకిస్తాన్ తోటో అదే చైనాతో యుద్ధానికి వెళ్ళనక్కర్లేదు. కానీ అలాంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితులు ఏంటంటే ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు హోరాహోరీ ఫైట్ చేస్తారు, స్ట్రాటజీస్ ఫాలో అవుతారు. ప్రత్యర్థి చేసిన దానికి మళ్ళీ వీళ్ళు చేసిన దానికి ప్రత్యర్థులు, అలాగే వాళ్ళు ఆదిత్యుడితో పఠించడం చాలా అవసరం. అలాగే స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు చిన్న పొరపాటు చేసిన అవుట్ అయిపోతారు. లేకపోతే అవతల పార్టీ అవతల టీం గెలిచేస్తుంది. అంటే అది సమరభూమిలో ఒక్క చిన్న పొరపాటు చేస్తే మనకు కత్తి తగిలిపోతుంది. మనం శత్రువుని సంహరించలేము, శత్రువుని బలహీనుని చేయలేము. అలాంటిది ఉంటుంది. సో అది సమరభూమి. ఎలక్షన్స్, స్పోర్ట్స్ ఇవి కాకుండా మనం కోర్టు గొడవల్లో ఉన్నామనుకోండి, అక్కడ పోటీ ఫైట్ చేయాలి.
లాయర్లు, ముఖ్యంగా లాయర్లు, వాళ్ళు నిత్యం కోర్టులో గెలుస్తారో గెలవరో, ప్రతి వాళ్ళు గెలవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా అది ఆదిత్యహృదయం పఠించడం మంచిది. ఇక మిగిలిన విషయాలకు వచ్చేసేటప్పటికి ఎక్కడన్నా గ్రహాలు దగ్ధమవుతున్నా, లేదు మనం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నప్పుడు అక్కడ ఉద్యోగం మనకి ఇచ్చేవాళ్ళు ఎవరు? యజమాని తరపు మనుషులు, ప్రభుత్వం ప్రభుత్వాది. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రభుత్వం ప్రభుత్వాధికారులు. సో వాళ్ళందరూ, అలాగే మనకు ఒక రాజకీయ నాయకుడితోటి, ఒక కార్పొరేటర్ తోటో, లేకపోతే ఒక ఎమ్మెల్యే తోటో పని ఉన్నది, ఒక మినిస్టర్ దగ్గర పని ఉండాలంటే, అక్కడికి వెళ్ళాలంటే సూర్యాష్టకమే బెటర్. ఆదిత్యహృదయం కరెక్ట్ కాదు, సూర్యాష్టకం పఠించాలి. ఒకవేళ సూర్యాష్టకం మొత్తం ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి చాలా బిజీగా ఉంటారు కాబట్టి వాళ్ళకి సూర్యాష్టకం మొత్తం చదవడం కష్టం అని అంటే, వాళ్ళకి ఆ చివరి 4-5 లైన్లు సూర్యాష్టకం పఠిస్తే బెనిఫిట్ ఏంటి అనేది ఉన్నది. అది చదవనక్కర్లేదు, మిగిలిన పై చరణాలని చదవాలి. అది కూడా వీలు కానప్పుడు ఆ 2వ చరణం, ఇందాక చెప్పానే లౌక సినిమాలో ఉన్న సప్తాశ్రుతం, అది చదివితే 3 సార్లు పఠిస్తే సూర్య భగవాన్